హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న క్రాఫ్ట్స్ ఎలా చేయాలి, చిన్న మన దగ్గర ఇంట్లో ఉన్న యూస్ఫుల్ ఐటమ్స్తో ఏమేమి చేయొచ్చో నేను మీకు చెప్పేస్తున్నాను. ఏం లేదు, ఇప్పుడు మస్తు ట్రెండ్గా రీల్ నడుస్తున్నాయి కదా, లైక్ షార్ట్స్లో కానీ అవన్నీ ఏంటంటే అలాంటి కొన్ని ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ నేను చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో మీకు నేను రబ్బర్ బ్యాండ్తో బ్రేస్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏం లేదు, మన ఫింగర్స్ని 2 ఫింగర్స్ని మన వైపు పెట్టుకొని ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే ట్రై చేయండి. సో ఒక దాని తర్వాత ఒకటి, ఇది నేను కొంచెం స్లోగా పెట్టాను ఎందుకంటే మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటివి స్లోగా అయితేనే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఫాస్ట్గా వీడియోస్ పెడితే అయితే అక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోలేమన్నమాట. సో అందుకనే మీకు ఈ వీడియో కొంచెం వరకే, ఒక 2 మినిట్స్ వరకు చాలా స్లోగా పెట్టాను మీకు అర్థం అవ్వటం కోసం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నానో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో అవి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. కంటిన్యూగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అంటే 2 మినిట్స్లో మీరు ఈజీగా బ్రేస్లెట్ అనేది మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లైక్ ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు చూస్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మనం బయట ఒక 20 రూపీస్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్, 30 రూపీస్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కొచ్చిన ఈజీగా, లేకపోతే నేను చూపించాను కదా సేమ్ అలాంటివి చిన్న బాటిల్స్ రబ్బర్ బ్యాండ్స్ కొన్నా కానీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉండదు, జస్ట్ 50 రూపీస్ అట్లా ఉంటుంది. సో అవి తీసుకొచ్చేసి పిల్లలు చక్కగా హెయిర్కి పెట్టుకోవచ్చు, మల్టిపుల్ మల్టీ జడలు వేసుకోవచ్చు, ఒకరోజు ఒకటి అలాగా. సో ఇలాగా చక్కగా బ్రేస్లెట్ అనేది తయారు మీ హ్యాండ్స్తో మీరే ఓన్గా మేక్ చేసుకున్నారు ఇంట్లో, చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు వచ్చింది అనుకోండి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
ఇదిగోండి ఫైనల్గా నేను ఇంత అయితే నేను చేసుకున్నాను. దానికి ఏం లేదు, అటు సైడ్ 2 ఉన్నాయి కదా, అవి ఒకసారి పట్టుకొని ఇటువైపు ఉన్న దాంట్లో దాని లోపలికి పెట్టేస్తే చాలు. ఇంకేం లేదు, థ్రెడ్ కట్టుకోవాలన్నా, ముడి వేసుకోవాలన్నా ముడి వేసేసుకోండి. ముడి వేసుకుంటే సేఫ్, ఎందుకంటే మనం చిన్న పిల్లలు కదా, సో అది ఏంటంటే ఊరికనే ఊడిపోకుండా బాగుంటుంది. నేను జస్ట్ నార్మల్గా లోపలికి వేసి చూపించేశాను. ఇంత రౌండ్ అయితే ఓకే, నా హ్యాండ్కి అయితే ఇంత సరిపోయింది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని టైట్గా దాన్ని టై చేస్తే సరిపోతుంది అనమాట. ఇది మీకు నా హ్యాండ్కి కూడా ఎలా ఉందో నేను కొన్ని పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, అవి ఒకసారి చూసేసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకొకసారి చెప్తున్నా, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. ఇదిగోండి చూడండి నా హ్యాండ్కి ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లా చక్కగా వేసుకొని కాలేజ్కి, స్కూల్కి పంపించచ్చు అనమాట. సో కొంచెం ట్రెండ్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.